నమస్తే వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. దిస్ ఇస్ తేజస్వి. అమరావతి పనుల పునఃప్రారంభ సభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్నట్టే డుమ్మా కొట్టారు. ప్రధాని సభకు హాజరవ్వాలని ప్రభుత్వం ఆహ్వానం పంపినా ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. 3 రాజధానుల నినాదంతో అమరావతిని అభివృద్ధి చేయకుండా అతలాకుతలం చేసిన జగన్ కు తిరిగి అమరావతి పునరుజ్జీవం పోసుకోవడాన్ని మింగుడు పడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీని 5 ఏళ్లు సీఎంగా పాలించిన జగన్ రాష్ట్ర ప్రగతి కోసం బాటలు పడుతున్న తరుణంలో ఆహ్వానించిన కార్యక్రమానికి డుమ్మా కొట్టడంపై జోరుగా చర్చ నడుస్తోంది. కలల రాజధాని సాకారం అవుతున్న వేళ అమరావతికి భూములిచ్చిన రైతుల పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారతదేశంలో జరిగిన చారిత్రక ఉద్యమాల్లో అమరావతి ఉద్యమం ఒకటి. భుక్తి కోసం, భూమి కోసం జరిగిన ఉద్యమాలను చూసిన ప్రజలు వైసీపీ ప్రభుత్వం జగన్ అడ్డగోలు నిర్ణయాల పుణ్యమా అని రాజధాని ఉద్యమాన్ని చూడాల్సి వచ్చింది. రాజధాని కోసం అకుంఠిత దీక్షతో 1631 రోజుల పాటు రైతు కుటుంబాలకు చెందిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జరిపిన పోరాటం ఓ చరిత్ర. వారి తెగింపు ఒక స్ఫూర్తి. వారి పుణ్యాన చెదిరిన ప్రజా రాజధాని స్వప్నం సాకారమవుతోంది. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు అధోగతి పాలైన అమరావతి ఇక తిరిగి జీవం పోసుకుంటోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా రాజధాని అమరావతి పనులను తిరిగి ప్రారంభించారు. హైటెక్ సీఎం చంద్రబాబు తన విజనరీతో అమరావతి అద్భుత నగరంగా నిర్మించేలా ప్లాన్ చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఏర్పాటు చేయబోయే రాజధాని రాష్ట్రం మొత్తానికి ఆర్థికంగా ఆయువు పట్టుగా అందరికీ అందుబాటులో ఉండాలని భావించిన చంద్రబాబు దాదాపు 54,000 ఎకరాల్లో అమరావతి నిర్మాణానికి సంకల్పించారు. హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా మలచిన చంద్రబాబు పాలనా పటిమపై అప్పటికి రాష్ట్ర ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉంది. చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపుతో ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా దాదాపు 30,000 మంది రైతులు 35,000 ఎకరాలకు భూ సమీకరణ ద్వారా అందించారు. 2014-19 మధ్య కాలంలో 55 పనులకు 42,500 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచారు. 2019 నాటికి 4,322 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. అయితే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని కొనసాగిస్తానన్న హామీని తుంగలో తొక్కి ప్రజా రాజధానిపై కక్ష పెంచుకున్నారు. అమరావతిపై ఒక సామాజిక వర్గం ముద్ర వేసి పనులను ఎక్కడికక్కడే ఆపేశారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. ప్రజా రాజధాని కోసం త్యాగం చేసి భూములిచ్చిన రైతులు జగన్ ప్రభుత్వంపై 1631 రోజుల పాటు అలుపెరుగని పోరాటం చేశారు. పాదయాత్రలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ తీరును ఎండగట్టారు. రైతులన్న విచక్షణ లేకుండా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు పోలీసులను ఉపయోగించారు. పోలీసుల లాఠీల దెబ్బలకు వళ్ళు హూనమైన రైతులు వెనక్కి తగ్గలేదు. చివరికి అమరావతి స్థానబలం, రైతుల పోరాటం, దేవతల ఆశీర్వాదాలతో రాజధాని మళ్లీ ఊపిరిపోసుకుంది. 2015లో ఇదే అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి అమరావతి వచ్చి 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం అమరావతి పునఃప్రారంభం సభకు రావాలని ఆహ్వాన పత్రికను జగన్ కు పంపింది. అయితే 2015లో ప్రతిపక్ష నేతగా ఉండి అమరావతి పనుల ప్రారంభోత్సవం రోజున కూడా హాజరు కాని జగన్ ఈసారి కూడా ముఖం చాటేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు విపక్ష నేతగా జగన్ కి ఆహ్వానం పంపినా ఆయన ముందు రోజే బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రధాని పునఃప్రారంభించిన పనుల్లో చాలా వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిలిపివేసినవే. టీడీపీ హయాంలోనే సగం పూర్తయిన నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చుతూ వైసీపీ నేతలు కమెంట్స్ చేశారు. అలాగని 3 రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.
కేంద్రం సహకారంతో అమరావతి రాజధాని పనులు శరవేగంతో పరుగులు పెట్టునున్నాయి. జగన్ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ఇప్పటి కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. రాజధానికి చట్టబద్ధత కల్పించడానికి చంద్రబాబు దృఢ సంకల్పంతో పావులు కదుపుతున్నారు. అంటే ఇక ఎప్పటికీ అమరావతే ఏపీ రాజధాని. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో కప్పగంతులు వేయడానికి ఉండదు. అది గ్రహించే జగన్ అమరావతిలో జరిగే ఈవెంట్లో పాల్గొనడానికి ముఖం చెల్లక బెంగళూరు చెక్కేశారంటున్నారు. కింద పడ్డ మాదే పై చేయి అన్నట్లు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. 3 రాజధానుల ప్రతిపాదనను రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలు ఓటుతో తిరస్కరించినా ఆ పార్టీ నేతల వైఖరి మారడం లేదు. అప్పులు చేసి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అభివృద్ధి పేరిటి అప్పులు చేసి అమరావతి నిర్మిస్తే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని వితండవాదం చేస్తున్నారు. ఏదేమైనా ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మహత్తర కార్యక్రమానికి రావడానికి ముఖం చెల్లక మాజీ ముఖ్యమంత్రి రాజధాని ప్రాంతంలో ఉన్న తన ప్యాలెస్ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లిపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది.